చెప్పండి భయ్యా, సినిమా ఎలా అనిపించింది? హరహర సినిమా చాలా బాగుంది. అంటే సినిమాలో అంటే కొత్తగా ఏమనిపించింది? మొత్తం అంటే హిందూ మతం గురించి బాగా చూపించారు. హిందూ మతం గురించి బాగా జనానికి ఉపయోగపడుతుంది. చూస్తే చాలా మందికి ఎలా ఉంటుందో అని తెలియని వాళ్ళకి కూడా చాలా వరకు తెలుసు. అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి సినిమా కదా, సో ఆ ఫీల్ ఎలా అనిపించింది థియేటర్ లోపల చూస్తే? ఏంటంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినది ఫస్ట్ టైం కాబట్టి ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. అంటే చాలా మంది ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో ఆపేస్తారని కామెంట్ ట్రోల్ కూడా చేశారు. వాళ్ళకందరూ మంచి సమాధానం అనుకోవచ్చా? వాళ్ళందరూ ఇంకా ఎక్కువ సమాధానం ఇప్పించు. పార్ట్ 2 ఉంది కదా, ఇంకా ఎక్కువ సమాధానం చేస్తుంది. అంటే కలెక్షన్స్ ఏ విధంగా అనుకుంటున్నాయి? కలెక్షన్ అనేది సంబంధం లేదు కళ్యాణ్ గారికి. ఆయన పేరు చెప్తున్నా కలెక్షన్ లేదు. అలాగే రీసెంట్ గా వచ్చిన గేమ్ చేంజర్ గానీ, బోల శంకర్ గానీ ఈ సినిమాతో మెగా ఫ్యాన్స్ కింద పండుగ అనుకోవచ్చా? అది ఫ్లాపులతో సంబంధం కళ్యాణ్ గారికి. సినిమా రిలీజ్ అవుతే చాలు, పడితే చాలు. రిలీజ్ చాలా బాగుంది, అందరూ చూడొచ్చు. పార్ట్ 2 ఇంకా చాలా బాగుంది. భారీ హిట్ కొట్టారు. సినిమా లాస్ట్ ఫైట్ అదిరిపోయింది అన్న. ఫస్ట్ ఫైట్ కూడా చాలా బాగున్నాయి, ఫైట్ సూపర్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ యాక్షన్ చించేశాడు. చాలా బాగుంది, చాలా కొత్తగా ట్రై చేశాడు, చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది అన్న. ఇంకా అలాంటి సినిమాలు రావాలని కోరుకున్నాం. పవన్ కళ్యాణ్ జై పవర్ స్టార్. బీజం బాగుంది అన్న, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అన్న. బాగుందండి, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. బాగుందన్న, సినిమా బాగుంది. కీరవాణి బీజం కొట్టాడన్న, శవాలు లేచిపోయింది అంతే. చాలా బాగుంది, చాలా వాల్యూస్ ఉంది. అన్ని బాగున్నాయి, ఏం నచ్చింది కదా, అంతా బాగుంది. పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేస్తే అది మెసేజ్ ఓరియంట్. లుక్స్ ఏంటండి, ఆయన ఎప్పుడు అలాగే కదా ఉంటారు. మామూలుగా మీరు చూస్తున్నా కూడా నార్మల్ గానే అలాగే కదా ఉంటారు ఆయన. లాస్ట్ ఆయనే కదా చేశారు, పవన్ కళ్యాణ్ గారే కదా లాస్ట్ చేసింది. బాగుంది సినిమా అయితే, చాలా బాగుంది. హరహర వీరమల్లి లాగే ఉంది, సూపర్. బెప్పులను చూసాం సినిమాలో. సినిమా అసలు యాక్టింగ్ గాని, జంతువుల్ని భయపెట్టిచ్చేస్తున్నాడు కళ్ళతోనే, జస్ట్ కళ్ళతోనే భయపెట్టిచ్చేస్తున్నాడు. బెప్పులి కళ్యాణ్ బాబు కాదు, బెప్పులి చూసాం సినిమాలో. పార్ట్ 2 ఇంకా బాగుండిద్ది. పార్ట్ 1 చుక్కలు చూపించాడు, పార్ట్ 2 నరకమే.